యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మట్టి అయిన పాపులైన మనల్ని వీరు పనికిరారు అని త్రోసివేయకుండా తన ఏకైక కుమారుని పంపి ఆయన జీవించిన జీవితం ద్వారా, పలికిన మాటల ద్వారా మాత్రం కాకుండా చివరిగా ఆయన జీవము ద్వారా, రక్తము ద్వారా, మరణము పునరుత్థానం ద్వారా మనమందరినీ తన బిడ్డలుగా, తన వారసులుగా, ఆయన కిరీటమును ధరించిన బిడ్డలుగా మారుస్తున్నారు. ఇది ఒక కృపా కాలము, అనుగ్రహ కాలము. ఇది మనల్ని మనం తెలుసుకునే కాలము. ఈ తపస్సు కాలం అంటే ఇది విభూతి బుధవారంతో ఆరంభమవుతుంది. నువ్వు మట్టి అయ్యా, ఒకరోజు మట్టికి వెళ్ళిపోతావు అని గురువు బూడిదను మన తల మీద పెట్టే దినం మాత్రం కాదు. దాని నుండి మన జీవితాన్ని ఆరంభించాలి. ఈ మట్టి దేహములో దేవుడు మహత్కర తన ఆత్మని ఇచ్చి ఉన్నారు. ఈ ఆత్మను మనం కాపాడుకొని దేవుడు మనకిచ్చిన ప్రాణమును మనం దేవుని ఆత్మతో కలిపి కాపాడుకొని పరలోకం చేర్చాలి. అందుకే నశించిపోతున్న మనల్ని వదలకుండా మనల్ని కాపాడి తన రాజ్యములో చేర్చుటకు యేసు తన సొంత రక్తమును ఇచ్చాడు. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో తన ఏకైక కుమారుని కూడా తన కోసం ఉంచకుండా మన కోసం ఇచ్చాడే. ఇప్పుడు ఆ కుమారుని ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా, ఆయన శిలువ రక్తము ద్వారా, రక్షణము ద్వారా మనల్ని కూడా రక్షించలేరా? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప దేవుని ప్రేమ ఇది. దాన్ని మనం కొనియాడే దినం. ఒకవైపు మనం బలహీనమైన వారిగా ఉన్నాము, మరోవైపు బలమైన ప్రభు క్రీస్తుని శిలువ మరణము పునరుత్థానము మనం పాల్గొంటున్నాము, ఎప్పుడు అనుభవిస్తూ ఉంటున్నాము. ఒకవైపు చూడాలంటే 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు చెప్తున్నాడు, ఈ మట్టి పాత్రములో మహిమగల దేవుని ఐశ్వర్యమును మనం మోస్తున్నాము. ఈ తపస్సు కాలములో ఏదో ఏడ్చుకుంటూ ఉండుటకు కాదు. ఈ సిలువ మహిమ అంటే ఏమిటి? ఈ సిలువ అంటే ఏమిటి? పౌలు అంటున్నాడు కదా, 1 కొరింథీ 1:18, నేను వేరే దేనిని కూర్చుని మాట్లాడాలంటే నాకు ఇష్టం లేదు, ఆ సిలువను మాత్రం. ఎందుకంటే నశించిపోతున్న వారికి ఇది అర్థం కాదు, కానీ దేవుని బిడ్డలకు ఇది శక్తి అయి జీవమై ఉన్నది. అవును, ఈ మట్టి దేహములో మహత్కర ఆ ముత్యాలను ఈ తపస్సు కాలములో దేవుని ప్రేమను, దేవుని త్యాగమును, దేవుని జీవమును, ఆ సిలువను ధ్యానించుటకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కనుక మనలో ఉన్న ఆ ఐశ్వర్యంను కనుగొని మనం జీవింతుము కాక. రెండవది మనం చూస్తున్నాము, ఆది గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మట్టిని తీసుకొని ఈ మట్టి లోకంలో ఉండిపో అని చెప్పలేదు. ఈ మట్టి లోకంలో చాలా కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. కనుక నేను నిన్ను ఒంటరిగా వదలనని తన ఊపిరిని పోసి సృష్టించాడు. అవును, నీవు ప్రభు ద్వారా సృష్టింపబడి ఉన్నావు. ఆ ప్రభుని జీవం, ప్రభు మనం బైబిల్లో చదువుతున్నాం కదా, దేవుడు మనతో ఉన్నది, మనల్ని లేపి తన మహిమలో చేర్చు వరకు ఆయన మనల్ని వదలరు, ఏనాటికి ఎడబాయరు. ఆయన ఊపిరి మనతోనే పయనించి ఎక్కడికి వెళ్ళినా, ఎడమవైపు వెళ్ళినా, కుడివైపు వెళ్ళినా అందరం ఉండి మనల్ని నడిపిస్తూ మనతో మాట్లాడుతూ ఉంటున్నాం. ఈ దారి వెళ్ళు, ఈ దారిలో వెళ్ళవద్దు. అందుకే సామెతల గ్రంథం చెప్తుంది, దేవుడు మనకిచ్చిన ఊపిరి, దేవుడు పెట్టిన దీపం. మన జీవితాన్ని తెలుసుకొని మనం ఎలా జీవిస్తున్నామని గుర్తించుకొని దేవుని మార్గమని తెలుసుకొని మన జీవితాన్ని దేవుని మార్గంలో మలర్చుకొని జీవించుటకు దేవుడిచ్చే కృపాకాలమే. ఈ కాలంలో మనల్ని గురించి ధ్యానించాలి. నా జీవితం ఎలా ఉంది? ఎటువంటి పాపము, బలహీనము, శోధన నా జీవితంలో ఆడుకుంటుంది? ఇవి నన్ను ఏం చేస్తుంది? కానీ నా దేవుడు
నన్ను దేనికోసం పిలుస్తున్నాడు? ఆయన త్యాగం ఏమిటి? సత్యమును తెలుసుకొని మనల్ని నడిపించే కాలము. మూడవది, ఈ కాలములో యెరెమీయా 18:6 పలికినట్లు కుమ్మరి చేతిలోని మట్టిలాగా నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఒకవేళ నీవు ఎవరని తెలుసుకొని ఈ తపస్సు కాలములో ప్రార్థన, ఉపవాసము, మంచి క్రియల ద్వారా నీవు నిన్ను దేవునికి సమర్పించినా, ఎలా మట్టి నుండి ఒక మహత్కర కుండను ఆ కుమ్మరి తీసుకుని వస్తాడో, నీ జీవితాన్ని కూడా ఈ 40 దినములలో దేవుడు మలచి అతి ఉన్నతమైన ఆశీర్వాదముగా, అందరికీ జీవమిచ్చే ఆశీర్వాదముగా మారుస్తాడు. అవును, 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17-18 పలికినట్లు దేవునితో సఖ్యపరచుటకును, మానవులు అందరితో సఖ్యపరచుటకును దేవుడు ఈ కృపా కాలమును మనకు దయచేస్తున్నారు. దేవుని చేతిలో ఒక పాత్రముగా మారి, ఆ దేవుని గణపరచే పాత్రముగా, మానవులు అందరికీ ఉపయోగమైన పాత్రముగా ఈ భూమిలో జీవించాలని దేవుడు ఈ తపస్సు కాలం ద్వారా మనల్ని మరలుస్తున్నారు. 4వది, మన బయట లోకం, బయట ఈ దేహం కృళ్ళిపోయినను 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు సన్నగా అవ్వచ్చు. ఉదయమే లేచి ప్రార్థన చేయుటకు దేవుడు పిలుస్తాడు. ఇవి మామూలు కార్యం కాదు. మన దేహాన్ని నలగొట్టిన ఆత్మ మనలో పని చేయను. కనుక ఇది మనల్ని దేహాన్ని నలగొట్టి దేవుని ఆత్మలో పయనించుటకు, ఆ ఆత్మతో జీవించుటకు దేవుడు మనకిచ్చిన కృపా సమయము. ఈ సమయమును ఉపయోగించి దేవుని మహిమలో మనం జీవించుటకు దేవుడు మనల్ని పిలుస్తున్నారు. 5వది, ఈ కృపా కాలములో ఆ దేవుని స్వరమును వింటాం. మన మనస్సులో, జీవితంలో కోపం, క్రోధం, పగ, కక్ష అని ఒక్కొక్కరి మీద కొడవ చేసుకుంటూ, ఒక్కొక్కరిని గాయపరచుకుంటూ, చంపుకుంటూ, బూతలు మాటలు పలుకుతూ ఈ నీచమైన లోకం ఇచ్చే ఆ బూడిదను మనం పొందుకుంటూ జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా నీల చిత్రాలు, ఎక్కడ చూసినా పాపం వెంట పరిగెత్తి వెళ్ళటం, డబ్బు కోసం, ఆస్తి అంతస్తు కోసం మనుషుల్ని నాశనం చేయటం, ఏ లెవెల్ అయినా పోవటకు మనిషి రెడీగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండు, దేవుడు పిలుస్తున్నాడు. కీడు నిన్ను జయించకూడదు, నిన్ను కాపాడుటకై దేవాది దేవుడే మానవుడిగా వచ్చి తన రక్తాన్ని చింది గొప్ప వెలనిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. మర్చిపోకు, నీ జీవితం విలువైన ముత్యం వంటిది. దాన్ని పందుల ముందు పారవేయకు. నిన్ను హింసించారా, వారి కోసం ప్రార్థించు, వారిని మన్నించు. ఇది నీవు తెలుసుకోవటం మాత్రం కాదు, నీవు ఎవరితో జీవిస్తున్నావని గుర్తించుకొని వారందరినీ యేసు స్వామిలాగా మన్నించే కాలం, అందరికీ కరుణను, దయను చూపించే కాలం, అందరినీ పరలోకంలో చేర్చే కాలం, అందరినీ రక్షించే కాలం. దేవాది దేవుడు ఈ పరిశుద్ధ కాలంలో మనల్ని ఆశీర్వదించి ఆయన ఆశించిన ఉన్నత రక్షణమును, జీవము పొంది అందరికీ దీవెనగా ఉండు భాగ్యము మనకు దయచేయునుగాక. యేసయ్య మిమ్ములను ఆశీర్వదింతురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కరుణించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.